నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఇన్ఛార్జి కలెక్టర్ గరీం అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. నేతన్నలను యాజమానులుగా చేసే వర్క్ టు ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నేతలు. సిరిసిల్లలోని కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ నూతన కార్యవర్గ ఎన్నిక. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టేందుకే లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని సిఐటియు నాయకులు ఆగ్రహం. ఈ నెల 19న నిర్వహించే ధర్నాకు కార్మిక సంఘాలు తరలి రావాలని పిలుపు. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరీం అగర్వాల్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి కలెక్టర్ గరీం అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే హాజరయ్యారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రోడ్డు భద్రత, బాధ్యత, ప్రమాదాల నివారణపై పాటలు ఆలపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులు రహదారి ప్రతిజ్ఞ చేశారు. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి చెందుతున్నారని వివరించారు. జిల్లాలో గత ఏడాది 268 ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఎక్కడైనా ఆసుపత్రికి వెళ్తే రోడ్డు ప్రమాద బాధితులే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మొదట బాధితులు డ్రైవర్లేనని, ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తమ కుటుంబ పిల్లల బాధ్యతను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వెళ్లాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంతో డ్రైవర్తో పాటు ఎదుటివారి జీవితాలు ఇబ్బంది పడతాయని తెలిపారు. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని సూచించారు. ప్రతి నెల రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్, R&B, PR, పోలీసు, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి పెట్రోల్ పోయవద్దనే ఆదేశాలు ఇస్తామని, నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు చేస్తామని తెలిపారు. అందుబాటు ధరల్లో ఉండే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తీసుకోవాలని, వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకు సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం రహవీర్ గుడ్ సామ్రతాన్ కింద 25,000 సాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో 1,50,000 వరకు వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, R&B ఈఈ నరసింహాచారి, డిఈ శాంతయ్య, సిరిసిల్ల వేములవాడ డిపో మేనేజర్లు ప్రకాష్ రావు, శ్రీనివాస్, MVI వంశీధర్, AMVIలు రజనీదేవి, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. 200 పైన యాక్సిడెంట్ కూడా చాలా ఎంకరేజింగ్ ఫిగర్ కాదు, కానీ మనం అందరికీ ఎఫర్ట్స్ తో ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మనము ఒక ఇయర్లో 40% వరకు రిడ్యూస్ చేయగలిగాము. అది గురించి మీ అందరికీ శుభాకాంక్షలు. కానీ ఆ ఫిగర్ మనం తగ్గించాలి కాదు, ఆ ఫిగర్ జీరోగా ఉండాలి. ఆ ఫిగర్ జీరోగా ఉండాలి ఎందుకంటే ఏమైనా రోడ్ యాక్సిడెంట్ కానీ, రోడ్ క్రాష్ కానీ
అప్పుడు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఎఫెక్ట్ అవుతారు, కానీ మీరే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు కదా. 98% రోడ్ యాక్సిడెంట్లలో వర్స్ట్ ఇంజర్డ్ పర్సన్ ఇస్ ద డ్రైవర్ హిమ్సెల్ఫ్. సో మీరు వేరే పర్సన్ కొరకు ఆలోచించకండి, మీరు మీ గురించే ఆలోచించండి. మీరు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. సో మీ పిల్లల కొరకు, మీ వైఫ్స్ కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ఆలోచించాలి. అండ్ ఇవాళ అది ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి దాట్ మీరు మీ బండి, మీ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు అన్ని రూల్స్ ఫాలో చేస్తారు. ఆ రూల్స్ మనకి భారతీయ న్యాయ సంహితలో ఉండొచ్చు, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉండొచ్చు. ఒకటి, మీరు అదే ఆల్కహాల్ మీద మీరు అంత కష్టపడి వచ్చిన జీతంకి మొత్తం ఖర్చు చేస్తున్నారు. అండ్ రెండవే, మీరు మీ జీవితంకి అండ్ రోడ్లో ఉన్న వేరే పర్సన్ జీవితంకి కూడా రిస్క్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఆటోస్ కానీ బస్సెస్ కానీ నేత కార్మికులను యజమానులుగా చేయాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకం తీసుకువచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపేరల్ పార్క్ సమీపంలో వర్కర్ టు ఓనర్ షెడ్స్ నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పథకం అమలు చేయడం లేదన్నారు. ప్రతి ప్రభుత్వం ప్రజా అని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు మాత్రం నేత కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. వెంటనే పథకాన్ని అమలు చేసి నేతన్నలకు న్యాయం చేయాలని ఈ సమావేశంలో గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేతన్నల పైన చాలా రోజుల నుంచి అన్యాయం జరుగుతున్నా కానీ ఇంకా ఇగ చేస్తారు అనుకొని ఈరోజు మా పార్టీ పక్షాన అలా లోపలని ప్రెస్ ద్వారా తెలియజేయడానికి, ఈరోజు ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఏ విధానంగా చేసిండు, ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విధానంగా నడుస్తుందని చెప్పి పూర్తిగా వివరాలతోటి ప్రెస్ ద్వారా చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం పార్టీ పక్షాన. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయే ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు కావద్దు, రైతు అంటే మనిషికి కావాల్సిన ఆకలి తీర్చే రైతన్న కాబట్టి అంత విధానంగా మంచి ఆలోచనలతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు రైతు తర్వాత మనిషిని కాపాడేది బట్ట కాబట్టి నేతలను సుధా ఒక విధానంగా చూసుకోవాలని ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు నేతన్న ఇద్దరు ముఖ్యం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆకలి చావులు పూర్తి స్థాయిలో మర్చిపోవాలని ఒక లక్ష్యంతో గత పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దాదాపు 3,300 పైచిల్లర మన 8 సంవత్సరాల ఆర్డర్ ఇచ్చి ఇవాళ మన బతుకులు ఎంతో ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ ఈరోజు బతుకమ్మ చీరలది మేము బకాయిలు ఇచ్చినామని ఎన్నో సందర్భాల ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇంకా బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలను కార్మికులకు ఉపాధి పెద్ద ఎత్తున రావాలి కాబట్టి రైతులను ఏ విధానంగా చూసుకుని నేతలను చూడాలనే ఒక లక్ష్యంతో అనేక మంది కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారనే ఆలోచనతో పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేరుగా సబ్సిడీ అనేది కార్మికునికే చెందాలని ఒక లక్ష్యంతో దాదాపు 6 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి ఒక మీటర్కు ₹1.45 చొప్పున ఇలా కొన్ని కోట్ల రూపాయలు మన కార్మికునికి చెందడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము గత ప్రభుత్వం 6 గంటలు 4 గంటలే 6 నెలలు 3 నెలల పని ఇచ్చింది. మేము 24 గంటల పని 365 రోజులు కల్పిస్తాన్న కాంగ్రెస్ గవర్నమెంటు నాయకులు ఇవాళ ఏడాది పొద్దు
ఇగిద్దాం అగిద్దామని చెప్పి గడుపుకొని ఏడాది గడపడం జరిగింది. మిగతాది మొన్న 6 నెలల కింద ఆర్డర్ ఇచ్చి దాదాపు 5 కోట్ల మీటర్లు బట్ట ఇచ్చి అందియడం జరిగింది. ఇప్పుడు గతంలోనే సబ్సిడీ అనేది కార్మికులకు చెందాలనే ఒక లక్ష్యంతో పెద్దలు కేటీఆర్ గారు ఏదైతే లక్ష్యం ఉందో, మరి ఇప్పుడు 1 సంవత్సరం పని లేక కార్మికులు దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన బట్టకు కనీసం 10% యాదం సబ్సిడీ పూర్తి స్థాయిలో కార్మికులకు చెందే విధానంగా మీరు పండుగ లోపలనే ఏది ₹40 చొప్పున 6,90,00,000 రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు 1 సంవత్సరం పని లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే దీని మీద చూద్దాం మేము పెద్ద ఎత్తున అతి 2-3 రోజుల లోపలనే నిర్ణయం తీసుకోకపోతే దీనిపైన మా పార్టీ పక్షాన ధర్నా చేస్తాను సిద్ధమని చెప్పి, ఎందుకంటే మా నేతన్నలే సిరిసిల్ల పట్టణానికి వెన్నుముక్కలు కాబట్టి మా పార్టీ పక్షాన ఖచ్చితంగా నేతన్నల కొరకు పోరాడి ఈ సబ్సిడీ అనేది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ పండుగ లోపలనే ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ మున్సిపల్ వ్యవస్థకు వస్తే దాదాపు పాలకవర్గం ఏడాది అవుతుంది. అక్కడ ఏ వార్డుకి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ ఒక్క ట్రాక్టర్లు కానీ ఇవి కానీ అన్ని రిపేర్లు పడిపోయి ఇలా పారిశుద్ధం అనేది లోపించడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన మేము ముందు వాటర్ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ మా పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. పెద్దలు గౌరవ కేటీఆర్ గారు మొన్న 400 కోట్లతోటి ఇలా వర్క్ షెడ్లని కట్టడం జరిగింది. దానిపైన సుతా మొన్న కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టిండు. దాని తర్వాత దానిపైన ఎందుకంటే ఇలా వర్కరే ఓనరే చేసే ఆలోచనతో కేటీఆర్ గారు ముందుకు పోయిండు. వీటిని ఇప్పుడు గోదాములుగా మార్చే ప్రయత్నం చేసి గోదాములు ఉపయోగిస్తారు. కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో కార్మికులైనటువంటి ఓనర్ కావాలని ఏదైతే ఉందో కేటీఆర్ లక్ష్యం, అది పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పార్టీ పక్షాన హెచ్చరించడం జరిగింది. నమస్కారం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామ శివారులో 88 ఎకరాలలో దాదాపు 50 షెడ్లను మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను యజమానులుగా చేసే విధంగా దాదాపు 374 కోట్లతో మంచి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి నేతన్నలకు అండగా నిలిచి అనేక పథకాలు 1 కాదు 2 కాదు ఈరోజు బతుకమ్మ చీరలు కావచ్చు, త్రిప్టు పథకం కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అనేక పథకాలు పెట్టి ఈరోజు మరి నేతన్నల తలరాత మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ దురదృష్టం ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ఆకలి చావులు ఆత్మహత్యలు నేతన్నలవి జరగడం నిజంగా మేము దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 నెలలు గడుస్తున్నా కానీ మరి వర్కర్ను ఓనర్ చేసేటువంటి పథకాన్ని మరి ప్రారంభించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ సెట్లను చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సందర్శించేటువంటి తరుణంలో మరి ఆ షెడ్లను గోదాములుగా మార్చి అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్నా కానీ మరి ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ ఇక్కడ నుండి విప్పు కానీ మరి అధికారులు మరి పట్టించుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిందో
దాన్ని పక్కన పెట్టి మరి కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకుండా చేయాలన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మరి ఏదో కుట్రలు చేస్తూ ఉందో దాన్ని తప్పకుండా మేము BRTU కార్మిక విభాగం పక్షాన మేము తిప్పి కొడతాం. మీరు వెంటనే సంక్రాంతి లోపు మరి ఏదైతే మరి 1104 మంది మరి మొదటి విడతలో ఏదైతే కార్మికులకు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళను పారదర్శకంగా మరి వాళ్ళకి కేటాయించి అది ప్రారంభించకపోతే తప్పకుండా సంక్రాంతి తర్వాత వేలాది మంది నేత కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు ప్రజాకంటక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని, నేత పరిశ్రమ ఏ విధంగా ఎంత నష్టపోయిందో కొంచెం వివరంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నేత కార్మికులకు 365 రోజులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా 1 సంవత్సరం పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించడం లేదు అని చెప్పేసి, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 365 రోజులు 12 దినాలు కేటాయిస్తామన్నారు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిన 2 దారులు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వాల్సిందండి. ఆ బతుకమ్మ చీరలకు ఇందిరా అమ్మ పేరు మీద మార్చుకున్న మాకు అభ్యంతరం లేదని మా నాయకులు కానీ మేము కానీ తెలియజెప్పినాం. అయినప్పటికీ దాదాపు 4,22,00,000 మీటర్లని ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు పత్రికా విలేకరులందరూ కూడా తెలిసే ఉంటుంది, ఇప్పటికీ ఇందిరమ్మ చీరలు కూడా పూర్తిగా పంపిణీ జరగలేదు. 1 విడత పంపిణీ చేసి 2వ విడత పంపిణీ మార్చి 8 నుంచి చేస్తామన్నారు. మరి ఆ విధంగా చూస్తే సిరిసిల్లలో నేత కార్మికులంతా వలసలు వెళ్ళిపోయినారు. మీరు 365 రోజులు పని కల్పించినట్టయితే భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడైతే చెల్లిందో ఆ విధంగా చేస్తుంటే నేత కార్మికులంతా సిరిసిల్లలో ఉండేవాళ్ళు. వారితో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. సిరిసిల్లలో ఇవాళ మీరు పత్రికల్లో చూసినట్టయితే అర్థమవుతుంది, నేత కార్మికుల సమస్యను అధిగమించడానికే ఈ ప్రభుత్వం తంటాలు పడుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇచ్చినట్టయితే, అప్పుడున్న కార్మికులు అట్లానే ఉన్నట్టయితే వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే వచ్చేది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 7 కోట్ల మీటర్లు, 1 కోటి చీరలు 7 కోట్ల మీటర్లకు ఆర్డర్ అయితే 14 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వాల్సి ఉండగా ఇలా 4,22,00,000 మీటర్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా అరకొరగా ఉత్పత్తి జరుగుతున్న విషయం సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, వస్త్ర పరిశ్రమలో పెద్దలందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి అది కూడా కాకుండా ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా కార్మికులు ఏ మీద అయితే ఉపాధి పొందుతారో ఆ ఉపాధి మీద 10% యారన్ సబ్సిడీ అని మీటర్ ఒక్కటికి ₹1.45 చొప్పున కేటాయించి 2016 నుంచి 2023 వరకు 37.15 కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన అరకొర ఆర్డర్ల మీద కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ₹1 కూడా జమ చేయలేదు. మరి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లే అరకొర, మరి దాని మీద కూడా 10% యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడం శోచనీయం. మరి వీళ్ళు ఇప్పటికైనా కానీ సంక్రాంతి పండుగ లోపల కార్మికులకు జమ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ తెలంగాణ ప్రాంత వాసులకు. మరి ఆ పండుగ నాడు వాళ్ళకు ఈ పని ద్వారానే మీకు కావాల్సినంత పని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఖర్చులు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని, అదే కాకుండా గడిచిన సంవత్సరం కూడా ఆర్డర్లు ఏ విధంగానైతే ఇవ్వలేదో మరి దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి కార్మికులకు పని చెప్పనందుకు కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా పోయిన సంవత్సరానికి కూడా నేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చి ఎంతెంత అమౌంట్ అయితే నేత కార్మికుల ఖాతాలో జమ చేసింది, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పనితో నిమిత్తం లేకుండా, మీ ఆర్డర్లతో నిమిత్తం లేకుండా గతంలో ఏ విధంగానైతే దాదాపు 9 కోట్ల రూపాయలు ఏటా పంపిణీ చేస్తున్నామో ఆ విధంగా చేసి నేత కార్మికుల ఆకలి తీర్చాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఒకసారి మళ్ళీ చూసినట్టయితే నేత కార్మికుల ఆత్మహత్యలను పురిగొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఒక పని లేని కార్మికులుగా ఏర్పడుతున్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సిరిసిల్ల పట్టణాన్ని శ్రీశాలగా మార్చినటువంటి పట్టణాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. నాకంటే ముందుగా మాట్లాడిన సోదరులు చెప్పినట్టు వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించింది. పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆలోచన ఉన్నటువంటి అంకురం అది. మరి దానిలో కూడా మీరు 1104 మంది మొదటి విడతలో ఏర్పాటు చేయకపోయినట్టయితే మొన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతుంది. మరి దానిలో కూడా కార్మిక వర్గాలను సిపిఐ, సిపిఎం పార్టీలను కూడా కలుపుకొని పోయే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి
యారాన్ సబ్సిడీ కానీ ప్రభుత్వ ఆర్డర్లు కానీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కేటాయించి ఈ సంవత్సరమైనా కానీ పూర్తి స్థాయిలో ఆర్డర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా ఎనగందుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బింగి జగిరి, అరుకాల ఆనందం, ప్రధాన కార్యదర్శిగా అవధూత రాములు, సహాయ కార్యదర్శిగా గజబింకర్ బాబు, దాసరి రాజేశం, కోశాధికారిగా దూసా జనార్దన్, సాంస్కృతిక కార్యదర్శిగా మెరుగు సుదర్శన్, ప్రచార కార్యదర్శిగా కూడం రమేష్, ముఖ్య సలహాదారుగా గాజర్ల సమ్మయ్య, వల్లకట్ల భూమేష్, కార్యవర్గ సభ్యులుగా తడుకు జగన్, బైరి రాజమల్లు, వేముల రామస్వామి, మంత్రి చంద్రయ్య తదితరులను ఎన్నుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు నుండి శ్రీ కట్టమైసమ్మ తల్లి పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ కు నా యొక్క పదవికి నేను సరైన బాధ్యతలతోటి మరియు అంతర్గత త్రికరణ శుద్ధిగా నేను ప్రమాణం చేయుచున్నాను. దీనికి గాను గుడికి సంబంధించిన అంతర్గత విషయాలను గుడి విషయాలను గాని ఇతరులతో మాట్లాడి ఇంటా బయట చర్చించనని అమ్మవారి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఇట్టి దానికి ప్రతి విషయానికి మా యొక్క గుడి కమిటీ సభ్యులకు సహకరించగలనని ప్రమాణం చేయుచున్నాను. జై భవానీ. గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. నన్ను అధ్యక్షుడు చేసినందుకు చాలా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. నా హయాంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ధర్మ ప్రవర్తనగా ప్రవర్తించునని ప్రమాణం చేయుచున్నాను. గోల్డెన్ టెంపుల్ తరఫున ట్రస్ట్ తరఫున నేను బింగి జగిరి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. దీనికి కట్టమైసమ్మ సాక్షిగా మేము అన్ని మంచి చేస్తామని మంచి కోరుకుంటున్నాం. అందరూ మంచిగా రాములు ప్రధాన కార్యదర్శిగా ఈ గుడికి అందరి తరఫున సేవ చేయడానికి ముందుకొచ్చినాను. అందరికీ ధన్యవాదాలు. గోల్డెన్ టెంపుల్ సహాయ అధ్యక్షునిగా నా యొక్క పదవిని సరైన బాధ్యతలతోటి మరియు అంతర్గత త్రికరణ శుద్ధిగా నేను ప్రమాణము చేయుచున్నాను. దీనికి గాను గుడికి సంబంధించిన అంతర్గత విషయాలను గుడి విషయాలు గాని ఇతరులతో మాట్లాడి ఇంట బయట చర్చించనని అమ్మవార్ల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇట్టి దానికి ప్రతి విషయానికి మా యొక్క గుడి కమిటీ సభ్యులకు సహకరించగలరని ప్రమాణం చేయుచున్నాను. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గితే హెచ్చరించారు. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 61 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజాశాంతి భద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణయే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, అందులో భాగంగానే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో లైటింగ్ తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత సమర్థవంతంగా పాట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పరిధిలో ప్రతిరోజుల వాహనాల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతోందని తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ జిల్లా మీ జాగిరు కాదని ప్రజాస్వామ్యంలో మాట్లాడే ముందు మీ అర్హత ఏంటో తెలుసుకోవాలని రాజేందర్ రెడ్డికి రవి గౌడ్ సూచించారు. కేటీఆర్ పై వచ్చే ప్రజాదరణను, ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా ఈ అవివేకపు వ్యాఖ్యలను మానుకోవాలన్నారు. సమావేశంలో ఆర్ఎల్ఈ వినయ్ కుమార్, నవీన్, ఏనుగుల సంజయ్, సామల ఆదిత్య, సందవేణి వివేక్, దేవులపల్లి వరుణ్, జంగిలి అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పైన వరంగల్ జిల్లా ఎమ్మెల్యే అయిన రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, అలాగే మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అక్కడికి వచ్చి అక్కడ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన సైనికులుగా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. నిజంగా రాజేందర్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రేపే వస్తాం, కేటీఆర్ గారు కాదు, మేము సైనికులుగా మేము వస్తాం, మమ్మల్ని ఆపే దమ్ముందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా మీరు రాజేందర్ రెడ్డి గారు, మీరు కేటీఆర్ గారి పైన మాట్లాడే మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము ఖచ్చితంగా మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు, ఉన్న వాస్తవాలే మాట్లాడినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి, అబద్ధాల హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కినరు. ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు అడిగితే జీర్ణించుకోలేక మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఎంపీ అయిన అనిల్ కుమార్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని అనే స్థాయి మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని వరంగల్కి వస్తే మీరు బట్టలు ఊడదీస్తాను కాదు, మీరు దమ్ముంటే ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాం, ఎవరి బట్టలు ఊడదీస్తారో ప్రజలకు అందరికీ తెలుసని మరోసారి నేను తెలియడం జరుగుతుంది. మీకు దమ్ము ధైర్యం లేకనే కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మరోసారి మీరు కేటీఆర్ గారిని ఒక్క మాట అన్నా, కేటీఆర్ గారి అభిమానులుగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి, అలాగే మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, ఎంపీ అయిన అనిల్ కుమార్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజంగా మీకు వరంగల్కు వస్తాం, కంపల్సరీ మేము తిరుగుతాం. వరంగల్లో మీరు ఆపే దమ్ముందా అని మరోసారి ఎమ్మెల్యే గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం, అలాగే డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు కేటీఆర్ అనే అర్హత మీకు ఎక్కడ ఉందని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడు. అలాగే కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన మన రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలిచిన మహానాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని చూస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఖచ్చితంగా వణుకు మొదలవుతుంది. ప్రజల నుంచి మీకు వస్తున్న ప్రజా వ్యతిరేకత, అలాగే టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే మతి స్థిమితం అయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు కేటీఆర్ గారి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలంగా అడ్డుకునే సిద్ధంగా ఉన్నామని మరోసారి
తినడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేము అడుగుతున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాలు నిలబడి మేము అడిగితే మీరు ఎందుకు సమాధానం చెప్పక మతి స్థితం లేకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మీరు వెంటనే కేటీఆర్ గారి పైన అవకు చెవక్కులు పేల్తే ఊరుకునే ప్రసక్తి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము వరంగల్కి వస్తాం. మీరు ఎట్లా అడ్డుకుంటారో కూడా మేము చూస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీకు రానున్న రోజుల్లో ప్రజల చేతిలో మీకు రాజకీయంగా గోరి కట్టడం ఖాయమని మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. కార్మికుల, రైతుల, వ్యవసాయ కూలీల, పేద ప్రజల కడుపులు కొడుతూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనవరి 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలను విజయవంతం సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల పట్టణం బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్, సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా 4 లేబర్ కోడ్లుగా మార్చుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గండిరం నర్సయ్య అన్నారు. రైతులకు సంబంధించి కార్పొరేట్లకు లాభం జరిగే విధంగా జాతీయ విత్తన బిల్లును తీసుకురావడం జరిగిందని, గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, అట్టడుగు వర్గాల ప్రజలకు సంబంధించి పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ చట్టంలోని విధానాలను మార్చుతూ విపిజి పేరుతో బిల్లు తీసుకురావడం జరిగిందని, అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డీఐలకు అనుమతి ఇచ్చిందని, విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజలపై భారాలు మోపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అనిల్ దాస్, గణేష్, పింగి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి. జనవరి 19న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం. జనవరి 19న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఉపసంహరించుకోవాలి. జీరాంజీ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను, విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలి. ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గానికి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చినటువంటి, అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ గ్రామీణ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చి 3వ అధికారంలోకి వచ్చిన నుంచి దశల వారీగా బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు చివరిగా చేసింది ఏంటంటే జీరాంజీ అనే చట్టం ఆ కార్మిక వర్గాలన్నీ ఏకమై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి ఈ విజయాన్ని దాని పేరు మార్చి ఈ పోరాటాలను నిర్వీర్యం చేసే అందులో భాగంగా పేరు మార్చడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ నెల 19న జరిగేటువంటి ఈ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఇన్ఛార్జి కలెక్టర్ గరీం అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ పీపీతే. నేతన్నలను యాజమానులుగా చేసే వర్క్ టు ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నేతలు. సిరిసిల్లలోని కట్టమైసమ్మ, పోచమ్మ గోల్డెన్ టెంపుల్ నూతన కార్యవర్గ ఎన్నిక.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టేందుకే లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని సిఐటియు నాయకులు ఆగ్రహం. ఈ నెల 19న నిర్వహించే ధర్నాకు కార్మిక సంఘాలు తరలి రావాలని పిలుపు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.